టాలీవుడ్ లో కంటెంట్ కు ప్రాధాన్యం ఇచ్చే నటుడిగా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న హీరో నవీన్ పొలిశెట్టి మరోసారి బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తున్నారు. జాతిరత్నాలతో కామెడీ స్టార్ గా మారిన ఆయన ఆ తర్వాత మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టితో ఫ్యామిలీ ఆడియన్స్ ను సైతం ఆకట్టుకున్నారు. ఇప్పుడు సంక్రాంతి బరిలో విడుదలైన అనగనగా ఒక రాజుతో మరోసారి తన రేంజ్ ఏమిటో ప్రూవ్ చేశారు. పెద్ద హీరోల సినిమాల హవా మధ్యలోనూ కంటెంట్ ఉంటే చాలు బాక్స్ ఆఫీస్ ని దూకుడుగా నడిపించవచ్చని నవీన్ పొలిశెట్టి మరోసారి చాటి చెప్పారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లోకి వచ్చిన అనగనగా ఒక రాజు మొదటి ఆట నుంచే అద్భుతమైన స్పందనను అందుకుంది. సినిమా అంతా క్లీన్ కామెడీతో నవ్వులు పూయిస్తూ చివర్లో భావోద్వేగ సన్నివేశాలతో ప్రేక్షకులను హత్తుకుంది. ఇదే అసలైన పండుగ సినిమా అంటూ ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ల నుంచి బయటకు రావడం ఈ సినిమాకు దక్కిన అతిపెద్ద బలంగా మారింది. ఇక నూతన దర్శకుడు మారి కథను ఎక్కడ బోర్ లేకుండా ఆసక్తికరంగా తెరకెక్కించాడని విమర్శకులు ప్రశంసిస్తున్నారు. నవీన్ కామెడీ, టైమింగ్, డైలాగ్ డెలివరీ సినిమాకు ప్రాణంగా నిలిచాయి. బాక్స్ ఆఫీస్ వద్ద రాజుగారి గర్జన గట్టిగానే వినిపిస్తుంది. ఈ చిత్రం తొలి రోజే 22 కోట్ల గ్రాస్ వసూలు సాధించి ట్రేడ్ ను ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత 3 రోజుల్లోనే 61.1 కోట్ల గ్రాస్ రాబట్టి సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. రోజు రోజుకు సగటున 20 కోట్లకు పైగా వసూలు సాధిస్తూ సినిమా స్ట్రాంగ్ రన్ కొనసాగిస్తుంది. ఈ క్రమంలోనే కేవలం 5 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టింది. నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమా 5 రోజుల్లో 100.2 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు అధికారికంగా ప్రకటించింది. సంక్రాంతి సీజన్ ముగిసేలోపు ఈ వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఓవర్సీస్ మార్కెట్లోనూ నవీన్ పొలిశెట్టి క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ముఖ్యంగా అమెరికా మార్కెట్లో అనగనగా ఒక రాజుకు అద్భుతమైన స్పందన లభిస్తుంది. భారీ ఆక్యుపెన్సీతో షోలు నడుస్తుండగా యుఎస్ లో ఈ సినిమా $1 మిలియన్ కి పైగా వసూలు సాధించింది. దీంతో జాతిరత్నాలు మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి, అనగనగా ఒక రాజు ఇలా వరుసగా 3 సినిమాలు $1 మిలియన్ మార్కును దాటిన యంగ్ హీరోగా నవీన్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇది చాలా మంది యంగ్ హీరోలకు సాధ్యం కాని ఘనతగా సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.